వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు రుచులు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పీతల పులుసు. పీతలు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. కాళ్ళు చేతులు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దాని మీద ఉన్న పొట్టును తీసివేయాలి. ఆ తర్వాత వాటర్ పోసుకుంటూ కొంచెం కడుక్కుంటూ పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అవన్నిటినీ వాటర్ పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి. పులుసుకు కావాల్సిన సామాన్లు: ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, చింతపండు రసం. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి, వెల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్క వేసుకొని కొంచెంగా మిక్సీ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత దానిలో టమాటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. మెత్తగా గ్రైండ్ అయ్యేలా చూసుకోండి. పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే అన్నీ ఒక్కసారి వేసినప్పుడు మెత్తగా కాదు కాబట్టి కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అయిన తర్వాత కొంచెం జీలకర్రను యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపోయేంత వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో మనకు 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత నూనె వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు, ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని వాటిని కలుపుకోవాలి. కొంచెం దూరంగా ఉండి కలుపుకోవాలి. ఎందుకంటే అదేవిధంగా మనం ముందుగా నూరి పెట్టుకున్న పేస్ట్ను దాంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. పసుపు మంచి ఎల్లో కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఈ మసాలాలో పీతలు వేసుకోవాలి. పీతలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే పీతలు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని మంచిగా కలుపుకుంటే మసాలా అన్నది లోపలికి వెళ్తుంది కాబట్టి. ఆ తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పీతలు ఫ్రై అయ్యాక మనకు కావాల్సినంత కారం పొడి, మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్ల కారం పొడి వేసుకున్నాము ఫ్రెండ్స్. మీరు తక్కువ తింటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పును యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్నర ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వీటిని కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. దీంట్లో ఉన్న పీతల వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉంటాయి. పీతల వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దంతాలు, ఎముకలు గట్టిపడతాయి. థైరాయిడ్ సమస్యలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. చింతపండు రసాన్ని మంచిగా తీసుకొని దాంట్లో గుజ్జు అంతా తీసి పక్కకు పెట్టుకొని ఆ రసాన్ని పీతలలో యాడ్ చేసుకోవాలి. మనకు కావలసినంత రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. అది పీతల లోపలికి వెళ్ళి అది టేస్ట్ రావాలని ఎక్కువ పోసుకొని తర్వాత కలుపుకోవాలి. అవి మంచిగా మరిగేలా చూసుకోవాలి. మరిగిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసాక కలుపుకోవాలి. కలిపి దానిని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడికాయా లేవా అని చూసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పీతల పులుసు రెడీ అయిపోయింది. దాని మీదకి వెళ్ళి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనకు కావలసిన పీతల పులుసు రెడీ. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే